దేశవ్యాప్తంగా ప్రస్తుతం చెన్నై సింగారా కార్డుపై చర్చ జరుగుతుంది. ఒకే కార్డుతో చెన్నై మెట్రో ట్రైన్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేలా ఓ స్మార్ట్ కార్డును తీసుకువచ్చింది తమిళనాడు ప్రభుత్వం. దీంతో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు విధానంలో భాగంగా వచ్చిన సింగారా కార్డులకు అభివృద్ధి చెందుతున్న నగరాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ చెన్నై సిటీలో అందుబాటులోకి వచ్చిన ఈ సింగారా కార్డు ప్రత్యేకతలు ఏంటి? హైదరాబాద్లో కూడా ఇలాంటి కార్డు త్వరలో రాబోతుందా? మెట్రో ట్రైన్ ఎక్కాలంటే ఒక టికెట్, బస్ టికెట్ ఎక్కాలంటే మరో టికెట్, ఎంఎంటీఎస్ ఎక్కాలంటే ఇంకో టికెట్. ఇలా దేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు వివిధ ట్రాన్స్పోర్ట్ టికెట్లను వేరువేరుగా తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా కాకుండా ఒకే టికెట్తో మెట్రో ట్రైన్, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ఇలా ప్రజా రవాణా కోసం అన్నింటినీ కలిపి ఒకే టికెట్ ఉంటే బాగుంటుందనేది సగటు ప్రయాణికుడి కోరిక. అయితే ఆ సౌలభ్యాన్ని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తుంది తమిళనాడు ప్రభుత్వం. ఒకే కార్డుతో చెన్నై నగరంలో సిటీ బస్సులు, మెట్రో ట్రైన్లలో ప్రయాణించేందుకు వీలుగా చెన్నై సింగారా కార్డును తీసుకువచ్చింది. త్వరలో ఈ కార్డుతో చెన్నై లోకల్, ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించడంతో పాటు పార్కింగ్, టికెటింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే చెన్నై నగరంలో అందుబాటులోకి రానున్న ఈ సింగారా కార్డు సేవలు హైదరాబాద్ సిటీలో కూడా అందుబాటులోకి తేవాలనే డిమాండ్ వినిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడికైనా వెళ్లేందుకు వివిధ ట్రాన్స్పోర్ట్ టికెట్లను వేరువేరుగా తీసుకోవాల్సి వస్తుంది. అదే ఒకే టికెట్తో మెట్రో ట్రైన్, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ ఇలా ప్రజా రవాణా అన్నింటినీ కలిపి ఒకే టికెట్ ఉంటే బాగుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఖర్చుతో వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చాలి. బడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇతర పనులు మార్కెట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది అందుకని ఈ ప్రజా రవాణా వ్యవస్థ సిటీ బస్సులుగా ఉంటుంది, మెట్రోగా ఉంటుంది, ఎంఎంటీఎస్గా ఉంటుంది, అనేక రూపాల్లో ఉంటుంది. వీటన్నిటికి కూడా కామన్ ఫెసిలిటీని ఏంటంటే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కనపడగల టికెట్ కొనుక్కోవడం, చిల్లర కోసం ఎత్తుక్కోవడం అనేటువంటి వ్యవస్థ ఇది సరైనది కాదు. ఇది వర్డ్ క్లాస్ అంటే ఒకే ప్రచారాలు చేయడమే కానీ వాస్తవంగా ఏంటంటే చాలా లో క్లాస్గా నడుస్తూ ఉంది. ఇప్పుడు అది ఈ వ్యవస్థ సరిగా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయడం, కామన్ కార్డు తీసుకొని రావాలి. అంటే అదే అవసరం అండి. అది ఎప్పుడో జరగాల్సింది చెప్తున్నారు, అది అమల్లో రావట్లేదు. ఏం చేయడానికి ఏం కష్టం ఉంది వాళ్ళు కూర్చొని చేయడానికి? అంటే లాభాల కోసం అని తగువ పడుతున్నారా, లేదా ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడుతున్నారా? నాకు తెలిసి ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడట్లేదు. పోటీ పడితే కార్డు వచ్చేసేది. లాభాల కోసం ఏంటంటే ఎవరెంత పంచుకోవాలి, ఇంకో అది. అందుకని ఆ విధానం కాకుండా ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ ప్రజల కోసం అనేటువంటి ఆలోచన ఉంటే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ధన్యవాదాలు. 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుంది. మెట్రో ట్రైన్, ఆర్టీసీ, ఎంఎంటీఎస్తో పాటు ర్యాపిడో, ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసుల ద్వారా ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు. డిజిటలైజేషన్ మీద అవగాహన పెరుగుతున్న సమయంలో ప్రజలు తమ ప్రయాణాలను సైతం ఆన్లైన్ టికెటింగ్ ద్వారా సాగిస్తున్నారు. ఇక కొన్ని సర్వీసులకు ఆన్లైన్ టికెటింగ్ అందుబాటులో ఉండి మరో సర్వీస్ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు చిల్లర లేని కారణంగా కండక్టర్కు, ప్రయాణికులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ప్రోత్సహించే విధంగా అన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీసులకు ఒకే కార్డుతో ప్రయాణం చేసేలా ఉంటే క్యూ లైన్లు, చిల్లర సమస్యలు ఉండవని ప్రయాణికులు చెబుతున్నారు. వచ్చిందంటే మనకు కూడా రావాల్సిందే, ఇంకా పెట్టేస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్కింగ్ ఇబ్బంది ఉండదు, బస్ ఎక్కాల, చిల్లర అది ఏమి ఇబ్బంది లేకుండా పోవాలంటే ఇక్కడ కూడా కార్డు సిస్టమ్ వస్తే చాలా బాగుంటుంది. హైదరాబాద్ విశ్వనగరం అంటున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా బాగా ప్రయాణం చేస్తారు. ఏది ఏ ఫోన్ పే చేయాలా? ఇప్పుడు ఎట్లయిందంటే 10 రూపాయలకి 5 రూపాయలు కూడా ఫోన్ పేలు ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఇప్పుడు కార్డు తీసుకున్నారంటే వచ్చినామా, ఎక్కినామా, పోయినామా అన్నట్లు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రతిరోజు 55 లక్షల మందికి పైగా ప్రయాణిస్తే దాదాపు 20 లక్షల మంది హైదరాబాద్లోనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇక మెట్రో ట్రైన్ల ద్వారా 5 లక్షలు, ఎంఎంటీఎస్ ద్వారా 50,000 మంది ప్రయాణిస్తున్నారు. వీటితో పాటు ర్యాపిడో, ఓలా, ఉబర్, ప్రైవేట్ క్యాబ్ల ద్వారా ప్రయాణం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మొత్తంగా చూస్తే గ్రేటర్ సిటీలో ప్రతిరోజు
25 లక్షల మందికి పైగా రోజువారీ ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు ప్రజా రవాణా అందుబాటులో ఉన్నప్పటికీ సరైన సేవలు లేని కారణంగా సొంత వాహనాల మీద వెళ్లేవారు లక్షల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, సింగారా కార్డ్ లాంటి సేవలు హైదరాబాద్లో కూడా వస్తే ప్రజా రవాణాకు మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంటుందని ట్రాన్స్పోర్ట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెళ్తాం, ఆ ఫెసిలిటీ వస్తే మటుకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. క్యూ లైన్లు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాతనే చాలా మంది స్కాన్ నేర్చుకున్నారు. ఫోన్లో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది వచ్చింది. ప్రతి ఒక్కరికి స్కాన్ కోడ్ వస్తుంది, చేసుకుంటున్నారు, ఈజీ గోయింగ్గా వెళ్ళిపోతున్నారు. అంటే మళ్ళీ ఎడ్యుకేటెడ్ కాకపోయినా చదువుకున్న వాళ్ళు, వేరే పనులకు వెళ్ళే వాళ్ళు కూడా అది యూజ్ చేస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో చూసినప్పుడు. కాబట్టి ఇవన్నిటికీ అనుసంధానం చేస్తే ఇంకా ఎక్కువ దూరం ఈజీగా ప్రయాణించగలుగుతాము. రోజుల్లో మనం ప్రయాణ టైంని తగ్గించుకోగలుగుతాం. కాబట్టి ఆ ఫెసిలిటీ రావాలని చాలా రోజుల నుంచి మేము అందరం అనుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడికి ఏదో వెహికల్ పార్కింగ్ చేస్తున్నారంటే ఎంతమందికి వెహికల్ ఉంటుంది? ఓన్ వెహికల్ తీసుకోలేం కదా. నేను కారు ఉంటా, నేను రాలేను కదా. బైకులు ఉంటాము, కానీ రాత్రి 11-12 బైకులో వెళ్ళాలన్నా సేఫ్ కాదు కదా. అదే మాకు బస్సు ఉన్నా ఏదున్నా కూడా 10 మంది ఉంటారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ముఖ్య అంశాల్లో ప్రజా రవాణా వ్యవస్థ ఎంతో కీలకం. అయితే ప్రజా రవాణా వ్యవస్థలో ప్రజలు వ్యయ ప్రయాసలకు పోకుండా సులభంగా ప్రయాణించినప్పుడే అవి మనుగడ సాగించగలవు. అందుకే వన్ నేషన్ వన్ రేషన్ తీసుకువచ్చి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వాలు వన్ నేషన్ వన్ ట్రావెల్ కార్డు సేవలను తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తుంది. మరి హైదరాబాద్ నగరంలో ఇలాంటి సేవలు ఎప్పుడు అందుబాటులోనికి వస్తాయో వేచి చూడాలి మరి.